కేంద్రంగా జంతర్ మంతర్లో జరిగినటువంటి లాఠీ చార్జ్లో 13 మంది గాయపడ్డారు. చాలా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే 14 సంవత్సరాల స్కూల్ గోయింగ్ అమ్మాయికి కూడా గాయపడింది, ఆమె తల పగిలింది. కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఆమ్ ఆద్మీ పార్టీ కానివ్వండి, తృణమూల్ కాంగ్రెస్ కానివ్వండి, సమాజ్వాదీ పార్టీ కానివ్వండి, ఇలాంటి యాక్టివిటీని ఎట్లా ప్రోత్సహించాలని అనుకుంటున్నారు? ఒక 14 సంవత్సరాల స్కూల్ గోయింగ్ బాలిక ఈ నిరసన కార్యక్రమంలో ఏ రకంగా పాల్గొంటుంది, ఎందుకు పాల్గొంటుంది, పాల్గొనవలసినటువంటి ఆవశ్యకత ఏముంది? పార్టీలున్నాయి, వ్యవస్థలున్నాయి, మీకు విద్యార్థి విభాగాలున్నాయి, యువజన విభాగాలున్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో వ్యవస్థలున్నాయి. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి హింసాత్మకంగా మార్చి ఎవరు లబ్ధి పొందాలనుకుంటున్నారు? ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో భవిష్యత్ అన్నది ప్రజలు అంటే విద్యార్థి యువత యొక్క భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతుంది అన్నటువంటి ఒక అబద్ధ భావంలోకి పేరెంట్స్ కూడా వెళ్ళారు. సో ఇప్పుడు ఆ అమ్మాయి 14 ఇయర్స్ అమ్మాయి వచ్చింది అని మీరు చెప్తున్న నేపథ్యంలో మేబీ తన బ్రదరు లైక్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా ఉండుంటొచ్చేమో, వాళ్ళ తరఫున వచ్చి ఉంటారు తప్ప పొలిటికల్ పార్టీలు ఎవరు కూడా ఆ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళని ప్రొటెస్ట్ కానీ రమ్మని కూడా ఎవరు కూడా అలాంటి ఎంకరేజ్ చేయరు. అది తెలిసి చేయరు, తెలియక కూడా చేయరు అలాంటి విషయాల పట్ల. మేబీ స్వచ్ఛందంగా వస్తే దాన్ని ఎవరు ఏం కాదనలేరు. తను నీ ఏ క్లాసు, నువ్వు ఏ ఏజ్, నీకు ఎంత ఉందని కూడా ఎవరు అడిగే పరిస్థితి కూడా ఆ సందర్భంలో ఉండదు. సో బేసిక్ గా మీరు గమనించినట్లయితే ఇవాళ ఇప్పటి వరకు కూడా బీజేపీ వాళ్ళు ఇంకా ఎత్తి చూపడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప జరిగినటువంటి దాంట్లో ఎట్లా ప్రక్షాళన చేసుకోవాలని వాళ్ళు అనుకోవట్లేదు. సేమ్ ఇలాగే ఏమంటారు కాలా కానూన్ రైతులకు సంబంధించి వచ్చినటువంటి దాంట్లో ఆ కానూన్ సందర్భంలో కూడా గిట్లనే 500 మంది ప్రాణాలు బలిగొన్నారు. ఆ రోజు కూడా రోడ్ల మీద రాస్తా రోకలు చేస్తే లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఇవాళ కూడా అదే పనులు చేస్తున్నారు. మీకు తెలుసు పార్లమెంట్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇది పెద్ద చర్చకు నడుస్తుంది. నిన్న అఖిలపక్షం కూడా దీనిపైన చర్చ జరగాలని అడిగింది. సో అలాగే రామ మందికి సంబంధించిన రిలవెంట్ ఇష్యూ జరిగింది. మీకు అన్ని తెలుసు కదా. తెలిసినప్పుడు మరి లా అండ్ ఆర్డర్ ని ప్రాపర్ గా మీ చేతిలో పెట్టుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా. చిన్న ఏరియాలో కొద్ది మంది యువతకే మీరు కింద మీద పడితే దేశంలో ఉన్న మొత్తం యువత ఒక తాటిపైకి వస్తే పరిస్థితి ఏంటి ఆలోచించండి ఒకసారి. సారీ, జనరల్ గా రాజకీయ పార్టీలు ఎప్పుడూ కూడా, ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ప్రజల భవిష్యత్తు కోరుకోవాలి. ప్రజలు ఏం కోరుకుంటా అది మనం చెయ్యాలి. ఇవాళ ప్రజల యొక్క ఎజెండా లేకుండా, వాళ్ళ భవిష్యత్తు ఆ ఎజెండాలో లేకుండా మీకు నచ్చింది మీరు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఇలాంటి వాటిని ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీయా ఇంకా వేరే ప్రతిపక్షాల పార్టీ వాటిని ఎవరు ఇక్కడ బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం లేదన్న. ప్రజలు ఒక ఉద్యమాన్ని తీసుకొని ముందుకెళ్తున్నప్పుడు పార్టీలు ఆటోమేటిక్ గా వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ప్రెజరైజ్డ్ గా వాళ్ళని మనం ఆపే పరిస్థితి కూడా ఉండదు. ఆ మూవ్మెంట్ మనం తెలంగాణ మూవ్మెంట్ చూసినాం. ఈ రాష్ట్రంలో తెలంగాణ మూవ్మెంట్ నిరుద్యోగ ఎవరు యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎప్పుడైతే వాళ్ళ భుజాల మీద వేసుకున్నారో అప్పుడు ఆటోమేటిక్ గా అన్ని పార్టీలు కూడా జెండాలు పక్కకెట్టి ఎజెండా తెలంగాణని మూవ్ అయినారు. సో ఇవాళ నిరుద్యోగ యువత కూడా ఇప్పుడు ఉన్నటువంటి యువత కూడా పూర్తిగా చదువుకున్నటువంటి స్టూడెంట్స్ జరిగేటువంటి వాటి పట్ల అసలు బీజేపీకి ఎక్కడ ఎందుకు స్పందించట్లేదు, వీటికి సంబంధించిన ప్రాబ్లం ఏంటి నేను ఒకటే అడుగుతున్నానన్న. ఇక్కడ చాలా క్లారిటీగా ఎవరైనా మాట్లాడితే అర్బన్ నక్సలైట్ గా, ఇంకేమైనా మాట్లాడితే పాకిస్తాన్కో, చైనాకో, బంగ్లాదేశ్కో, ఇంకో దేశానికో మనం వాళ్ళని అంటగట్టి చూపించే ప్రయత్నం మనం చేస్తున్నాం. మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటది కదా, మీ దగ్గర రిపోర్ట్ ఉంటది కదా. అది నిజంగానే ఒకవేళ ఆ రకమైనటువంటి బిహైండ్ వేరన్నా ఒక హస్తం ఉంటే మీరు బయట పెట్టండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. అవి చేయకుండా ఊరికే ఆరోపణలు చేసి వదిలేయడం వల్ల ఏమవుతుందనంటే అసలు ఇష్యూ అన్నది పక్కకి వెళ్ళిపోయి జస్ట్ మీరు కామెంట్ చేయడం కోసం మాత్రమే ఇలాంటి విషయాలు అస్త్రాలుగా వాడుకోవడం మాత్రమే పనికొస్తుంది. ఇది దేశ భవిష్యత్తుకి నష్టం అని తెలియజేస్తున్నా. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఎందుకు ఇప్పటి వరకు కూడా ఒకసారి లీక్ అయినట్టే రెండోసారి దాన్ని ఎందుకు మీరు కరెక్షన్ చేసుకోలేకపోయినారు? ఇందాక బ్రదర్ కాంగ్రెస్ పార్టీలో ఈ సందర్భంలో ఇప్పుడైంది, ఇలా అయింది, ఇలా మీరు చెప్పినారు కదా. అలా చేసింది జరిగిందని కాసేపు అనుకుంటే ప్రభుత్వము అధికారంలోకి రాకుండా ప్రజలు చెప్పారు కదా, మరి నువ్వు అధికారంలోకి వచ్చి నువ్వు ఇంకా బెటర్ గా చేస్తావు అనుకున్నప్పుడు దాన్ని ఎందుకు ప్యాచప్ చేయలేకపోయినారంటే ఇక్కడ పూర్తిగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అయిండొచ్చు, వ్యవస్థలో ఏదైనా అయిండొచ్చు, ఒక పర్మనెంట్ గా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, పర్మనెంట్ ఫ్యాకల్టీ లేకపోవడం, పర్మనెంట్ స్టాఫ్ లేకపోవడం. సో అంతా కూడా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ వ్యవస్థల ద్వారా వ్యవస్థలు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళకు నచ్చింది అంటే వాడికి కత్తి నాది కాదు, నెత్తి నాది కాదు, ఏదైనా చేయొచ్చు, ఏదైనా జరగవచ్చు అనేది
తయారైపోయింది వ్యవస్థ. కాబట్టి ఇక్కడ నువ్వు ఎవరిని బాధ్యులు చేస్తావు, ఎవరికి ప్రక్షాళన చేసి చూపిస్తావు, ఇది కదా మనం మాట్లాడుకోవాల్సింది. సో ప్రతిదీ మనం ఇవాళ డిజిటలైజేషన్ వైపు, ఆన్లైన్ వైపు వెళ్తున్నామని మీరు చెప్తున్న సందర్భంలో మరి ఈ ఆన్లైన్ లో ఉన్నటువంటి వాటికి ఈ పేపర్లు అనేది ఎట్లా బయటకు వస్తున్నాయి అనేది అడుగుతున్నాం మేము. జనరల్ గా ఇప్పుడు శేషన్న గానీ నాన్న అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళం, ఒక పేపర్ క్వశ్చన్ పేపర్ తయారైతే ABC 3 పేపర్లుగా తయారు చేసి ఏ పేపర్ వస్తుందో చివరి నిమిషం వరకు కూడా ఎవరికి తెలియదు. మరి అలాంటప్పుడు ఆ పేపర్ ఎట్లా బయటకు వెళ్ళింది, దీనికి ఎవరు బాధ్యులు కదా, మనం అది కదా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా ఇట్లాంటివి. సో ఇలాంటివి అసలు విషయాలు చర్చకు రానియకుండా ఒక ఉన్నటువంటి చుట్టూన్నటువంటి వాటిలో పక్క దేశ కొన్ని వాడిని విని ఇందులో ఇన్వాల్వ్ చేసి వాడిని బద్నాం చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ గా ఇది దేశభక్తి దేశద్రోహం కింద మాట్లాడుకుంటారు, అసలు విషయం అంతా సైడ్కి వెళ్ళిపోతుంది అన్న ఒక కుట్రపూరితమైనటువంటి ధోరణి ప్రభుత్వం దగ్గర కనబడుతుందని మాట్లాడుతున్నాం. ఈ రోజు కూడా ఇవాళ వస్తారని ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, వాళ్ళు ఆల్రెడీ ఓపెన్ స్టేట్మెంట్ చేశారు, వాళ్ళు మేము పార్లమెంట్ ముట్టడిస్తామని తెలిసినప్పుడు మరి నిన్న ముందు రోజు ఎందుకు మీరు చేయాలి? సో సోనం వాంగ్చుక్ గారిని మీరు అరెస్ట్ చేశారు, దానికి సంబంధించిన రిలవెంట్ గా ఉన్నటువంటి వాళ్ళని మీరు పిలిచి మాట్లాడి ఉండొచ్చు కదా, మీ ప్రాబ్లం ఏందమ్మా, మీ డిమాండ్స్ ఏంటి, మీరు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు అడిగే బాధ్యత మీకు లేదా? పోనీ మీరు న్యూట్రల్ గా ఉన్నటువంటి ఇంకొక సంఘ సేవగా ఉన్నటువంటి వాళ్ళను మీరు సంప్రదించడానికన్నా పంపించి ఉండొచ్చు కదా, మీరు ఎందుకు పంపలేదు మరి మీరు? అంటే మీకు ఇష్టం లేదు, వాళ్ళెవరో మాట్లాడితే వాళ్ళెవరో ప్రొటెక్ట్ చేస్తే నేను ఎందుకు వెళ్ళాలని ఒక అహంకారం మీకు. వాళ్ళెవరో రాజకీయ పార్టీలు కాదు కదా, ఈ దేశంలోని పౌరులే కదా, ఈ దేశం సిటిజన్సే కదా వాళ్ళు. మరి వాళ్ళ గురించి మీరు మాట్లాడడం వాళ్ళకి అవసరం లేదా? వాళ్ళ ఓటు మీకు అక్కర్లేదా? వాళ్ళు కూడా రైట్, అన్ని రైట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశ పౌరులే కదా వాళ్ళు. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ భుజాల పైన వేసుకొని పిల్లలకి మేమున్నామని ఒక భరోసా కల్పిస్తూ, ఒక వ్యక్తి ఒక స్టూడెంట్ ఎగ్జామ్ కనుక మిస్ అయితే రాయలేకపోతే రాసిన ఎగ్జామ్ తర్వాత తను రిజల్ట్ కింద మీద అయిపోయినప్పుడు తన మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు కంపారిజన్ చేసి ఎగ్జామ్ రాయాలంటే కుసం చదవాలంటే వాడి మానసిక స్థితి ఏ రకంగా ఉంటుందో ఆలోచించండి. శేషు గారు, పార్లమెంట్ బిజినెస్ సెషన్స్ అనేటటువంటి